వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. కాంగ్రెస్ పార్టీలో ఏ చిన్న పంచాయతీ వచ్చినా ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది. ఎన్నికల ఓటమి తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఆ ఫైర్ బ్రాండ్ నేత ఇప్పుడు గాంధీ భవన్ వేదికగా ఫుల్ బిజీ అయిపోయారు. అధిష్టానం ఇచ్చిన ఆపరేషన్లను సైలెంట్ గా సక్సెస్ చేస్తూ సొంత పార్టీలోని గొడవలకు చెక్ పెడుతూ హస్తం ట్రబుల్ షూటర్ గా అవతరించారు. ఉన్నట్లుండి ఆయన ప్రాధాన్యత పెరగడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? క్రమశిక్షణ కమిటీని పక్కన పెట్టి మరీ పిసిసి చీఫ్ ఆయనకే ఆ బాధ్యతలు ఎందుకు అప్పగించారు? రాబోయే రోజుల్లో జగ్గుబాయికి కాంగ్రెస్ లో బిగ్ ఆఫర్ రాబోతుందా? ఈ ఆసక్తికర పరిణామాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేత జగ్గారెడ్డి పేరు మళ్లీ బలంగా వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి స్థానం నుంచి అనుకోని ఓటమి ఎదురయ్యాక ఆయన కొంతకాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ మధ్య తన పుట్టినరోజు వేడుకలను అనుచరులు, అభిమానుల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించుకుని మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇటీవల గాంధీభవన్ కేంద్రంగా జరుగుతున్న కీలక పరిణామాల్లో ఆయన పాత్ర అత్యంత ప్రాధాన్యంగా మారింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో తలెత్తిన కొన్ని తీవ్రమైన అంతర్గత వివాదాలను చక్కదిద్దే బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగించారు. ముఖ్యంగా తుంగతుర్తి, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో పతాక స్థాయికి చేరిన రచ్చను సమసిపోయేలా చేసేందుకు ఆయన రంగంలోకి దిగారు. అధికారికంగా డిసిప్లినరీ కమిటీ ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా నాయకులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించగల సామర్థ్యం ఆయనకు ఉందన్న నమ్మకంతోనే ఈ బాధ్యతను ఇచ్చారని భావిస్తున్నారు. వరుసగా నాయకులతో సమావేశమవుతూ సమస్యల మూలాలను తెలుసుకుంటూ నిరంతరం బిజీ అయిపోయారు జగ్గుభాయ్. సొంత పార్టీ నేతలకు నచ్చజెబుతూనే మరోవైపు ప్రతిపక్షాలపై తన మార్క్ శైలిలో విరుచుకుపడుతున్నారు. పార్టీకి ఇబ్బందికరంగా మారిన పంచాయతీలను తెంపే ట్రబుల్ షూటర్గా ఆయన వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలా ఉన్నట్టుండి పార్టీలో జగ్గారెడ్డి ప్రాధాన్యత అనూహ్యంగా పెరగడం వెనుక అధిష్టానం ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆయనకు పిసిసిలో గానీ, ప్రభుత్వంలో గానీ ఏదైనా కీలకమైన బాధ్యత లేదా పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు గట్టిగా చర్చిస్తున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రజలతో నిరంతరం మమేకమయ్యే నాయకుడిగా జగ్గారెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఎన్నికల ఫలితాల తరువాత సైలెంట్గా ఉన్నప్పటికీ సమయం చూసి మళ్లీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఆయన జరిపిన భేటీలు, ఆర్గనైజేషన్ పనితీరు పట్ల గాంధీభవన్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదాలు నడుస్తున్న చోట మీడియేటర్గా వ్యవహరించి సమన్వయం సాధించడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. వివాదాలను సర్దుబాటు చేయడమే కాకుండా నాయకులందరినీ ఒకే వేదికపై తెచ్చేందుకు తనదైన నయనాభావక విధానాలను ఉపయోగిస్తున్నారు. డిసిప్లినరీ కమిటీ పరిధిలోని అంశాలను కూడా జగ్గారెడ్డి స్వయంగా పర్యవేక్షించడం పార్టీలో ఆయన స్థానాన్ని స్పష్టం చేస్తుంది. నాయకత్వం వహించే లక్షణాలు, సమస్యను నేరుగా ఎదుర్కొనే ధైర్యం ఉండడంతో అధిష్టానం ఆయనపై పూర్తి నమ్మకం ఉంచింది. విపక్షాలు చేసే విమర్శలకు కూడా ఆయన ఎప్పటికప్పుడు ఘాటైన కౌంటర్లు ఇస్తూ పార్టీ వాయిస్ను బలంగా వినిపిస్తున్నారు. పార్టీలో అంతర్గత గొడవలు ముదిరితే నష్టం జరుగుతుందని గుర్తించిన పిసిసి చీఫ్ ఆయన సేవలను చక్కగా వాడుకుంటున్నారు. తుంగతుర్తి, ఎల్బీనగర్ వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకున్న తీరు ఇరు వర్గాల నాయకులకు సంతృప్తిని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎలాంటి డొంకతిరుగుడు లేకుండా నేరుగా ముఖం మీదే మాట్లాడే నైజం ఆయనకు నేతలతో సత్సంబంధాలు పెరిగేలా చేసింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన సమయంలో సమర్థవంతమైన రక్షకుడిగా జగ్గారెడ్డి అవతరించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లేదా అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నప్పుడు ముందుండి నడిపించే నాయకుడి అవసరం కాంగ్రెస్కు ఎప్పుడూ ఉంటుంది. ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ జగ్గారెడ్డి తన శైలికి పూర్తి విభిన్నంగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉండడం సహచర నేతలను ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు తీవ్ర ఆవేశంతో మాట్లాడే ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన ఆయన ఇప్పుడు ఎంతో పరిణితి చెందిన నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా నాయకులకు నచ్చజెబుతూ సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన బాధ్యతలను సవాలుగా తీసుకొని వివాదాలను
త్వరగతిన పరిష్కరిస్తూ తన సమర్థతను చాటుకుంటున్నారు. పార్టీలో క్రమశిక్షణ పాటించేలా చూడడంతో పాటు అందరినీ కలుపుకుపోయే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. వివాద పరిష్కారానికి ఆయన అనుసరిస్తున్న తీరు చూసి గాంధీ భవన్లో ఆయనకు ప్రత్యేక ప్రాముఖ్యత లభిస్తోంది. కేవలం పంచాయతీలు తీర్చడమే కాకుండా ప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగట్టడంలోనూ ఆయన ముందంజలో ఉన్నారు. స్థానిక సమస్యల నుంచి పీసీసీ స్థాయి అంశాల వరకు ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. సొంత పార్టీ నేతలలో ఉన్న అసంతృప్తిని పోగొట్టి వారిని మళ్లీ క్రియాశీలంగా మార్చడంలో విజయం సాధిస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో మళ్లీ కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ఆయన పడుతున్న శ్రమ స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి కీలక పరిణామాల నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏ వివాదం తలెత్తినా పరిష్కరించేందుకు ఇప్పుడు ఒకే ఒక్క పేరు ముందడుగు వేస్తుంది. పార్టీలోని అసంతృప్త నేతలకు నచ్చజెప్పే ప్రక్రియలో జగ్గారెడ్డి చూపించిన చొరవ పీసీసీ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎన్నికల ఓటమి తరువాత దూరమైన ప్రజాదరణను, రాజకీయ గుర్తింపును ఈ సరికొత్త బాధ్యతల ద్వారా ఆయన పునరుద్ధరించుకుంటున్నారు. ఎల్బీనగర్, తుంగతుర్తి నియోజకవర్గాల ఇష్యూలలో ఆయన తీసుకున్న చొరవ ఫలితంగా అక్కడి పరిస్థితులు సర్దుమణిగాయి. క్రమశిక్షణ కమిటీ అధికార పరిమితులతో పనిచేస్తూ ఉండగా జగ్గారెడ్డి మాత్రం నేరుగా రంగంలోకి దిగి సమస్యను చక్కదిద్దారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఆయన నమ్మకమైన సహకారిగా మారి కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గాంధీ భవన్లో రోజూ జరుగుతున్న సమావేశాలతో ఆయన చుట్టూనే తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం తిరుగుతోంది. నియోజకవర్గ సమస్యలైనా, పార్టీ అంతర్గత పంచాయతీలైనా జగ్గారెడ్డి మార్కు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం కుదిరింది. తన బర్త్డే వేడుకలతో పొలిటికల్ స్పీడ్ పెంచిన ఆయన ఇప్పుడు పార్టీలో తిరుగులేని శక్యుపాసకుడిగా మారారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మరింత ప్రాధాన్యత కలిగిన వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా సమానమైన పదవి ఇచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. గాంధీ భవన్ వేదికగా సాగుతున్న ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్లో జగ్గారెడ్డికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యతను మరోసారి స్పష్టం చేస్తున్నాయి. పార్టీలోని అంతర్గత విభేదాలకు చెక్ పెడుతూ ప్రతిపక్షాల దాడిని తిప్పికొడుతున్న ఈ ట్రబుల్ షూటర్కు అధిష్టానం ఎలాంటి కీలక పదవితో సర్ప్రైజ్ చేస్తుందో చూడాలి.